హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళ చూసే వీడియోలు అయితే వచ్చింటారు కదా. యూట్యూబ్ లో ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో మానిటైజేషన్ అవ్వకుండా ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నేను చేసిన కొన్ని మిస్టేక్స్ మీతో చెప్తాను. మీరైతే అస్సలు అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. మానిటైజేషన్ అవ్వదు, రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుందన్నమాట. అసలు నేను ఏం మిస్టేక్ చేశాను, ఎందుకు రీయూజ్ కంటెంట్ అని వచ్చింది, మానిటైజేషన్ నుంచి తీసేశారండి నా ఛానల్ని. అంటే ఈ ఛానల్ కాదు, కృషిత వ్లాగ్స్ ఛానల్ కాదు. ఈ ఛానల్ పెట్టక ముందు గాన్విక అఫీషియల్ అనే ఒక ఛానల్ ఉండేదండి. అందులో మా పాప వీడియోస్ నేనే ఓన్గా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని. లైక్లు కానీ వ్యూస్ కానీ చాలానే వస్తూ ఉన్నాయి. అలా కొన్ని రోజులకి కొంచెం గ్రో అవుతూనే ఉంది. సబ్స్క్రైబర్లు కూడా 8900 సబ్స్క్రైబర్లు ఉన్నారండి. 1000 నుంచి సడన్ గా ఫాస్ట్ గా సబ్స్క్రైబర్లు వచ్చేసారు. ఇప్పుడుకైతే తగ్గిపోయి ఉన్నారు. ఇది ఆపేసి కూడా 1 year అయిపోతుందండి ఈ ఛానల్. నేను అసలు ఎందుకు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందంటే, వీడియోస్ చేస్తూ ఉన్నానా, ఇంకా గ్రీన్ స్క్రీన్ వీడియోలు చేస్తున్నారు, వేరొక వీడియోలు కూడా కట్ చేసి పెట్టొచ్చు అనే ఒక ఆప్షన్ చూశాను. అందుకోసమని ఇంకా హర్ష సాయి గారి వీడియోలు గ్రీన్ స్క్రీన్ తీసి మా పాప అంటే మా పాపని చూపిస్తూ పెట్టారనమాట. చాలా వ్యూస్ అయితే వచ్చేసాయి, లైక్స్ అయితే వచ్చాయి. ఆ ఒక్క వీడియో వైరల్ అయిపోయింది బాగా. ఇంకా మానిటైజేషన్ కూడా ఎలిజిబుల్ అయిపోయాను. ఫస్ట్ స్టెప్ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అసలు నేను ఏమీ చూసుకోలేదు. నా ఫోన్ అయితే నేను అన్ని చూసుకోండేదాన్ని, కానీ మా ఆయన ఫోన్ అనమాట. అప్పుడు నేను మా చిన్న పాపకి డెలివరీ అయ్యి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానా. అప్పుడు ఇంకా మా హస్బెండ్ చూడమని చెప్పాను. చూడు ఇలాగ వచ్చిందో ఏమో, అప్లై చేసుకోమని అంటే, వచ్చింది అప్లై చేసుకోమని అడుగుతుంది, ఏం చేయాలి అని అడిగారు. సరే నేను ప్రాసెస్ అంతా చెప్తాను, అప్లై చేసేయని నేను చెప్తూ ఉన్నాను. ఆయన అప్లై చేశారు. సరే చేసిన తర్వాత ఓకే అంటే అప్పటికప్పుడే రాదు ఎలిజిబుల్ అని, ఒక 2 days వెయిట్ చేయాలి ఏదో చెప్పారనమాట. సరే వస్తుంది కదా అంటే మా ఆయనకి తర్వాత అర్థం కాలేదు. ఆయన కొంచెం అంత అంటే దాని మీద అంత నాలెడ్జ్ లేదు. సరే నేను వచ్చిన తర్వాత చూసాలే అన్నా. మా ఆయన నా దగ్గరకు వచ్చారు. అప్పుడు చూస్తే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. షాక్, ఎందుకు వచ్చింది ఏంటి నాకేం అర్థం కాలేదు. తర్వాత వీడియోస్ చెక్ చేసి వేరొక ఇంకా మొత్తం చూసాను, టెక్ ఛానల్స్ అన్ని చూసాను. వేరొకటి వీడియోలు ఇలా గ్రీన్ స్క్రీన్ వీడియోలకు కూడా మానిటైజేషన్ ఆపేస్తారు అనేసి చచ్చందిరా గొర్రె. సబ్స్క్రైబర్లు ఇంకా 9000కి దగ్గరలో ఉన్నారు. ఏంటి ఇలా అయింది, మానిటైజేషన్ అయిపోయింది, నెక్స్ట్ మనీ వస్తుంది అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలా అయిపోయింది అనుకున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉన్నట్లయితే దయచేసి కట్ వీడియోస్ అండ్ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. వేరొక షార్ట్ వీడియోలు ఉంటాయి కదా, అది అందులో వాయిస్ వాడుకోండి. అది కూడా మీరు అప్లోడ్ చేసుకున్న తర్వాత రెస్ట్రిక్షన్స్ దగ్గర నన్ అని ఉంటేనే మీరు దాన్ని ఓకే చేసేసి వదిలేయండి. అప్లోడ్ చేసిన తర్వాత రెస్ట్రిక్షన్ దగ్గర నన్ అని లేకుండా ఇంకా ఏదైనా ఉంటుంది. అలాంటప్పుడు ఆ వీడియోని డిలీట్ చేయండి. ఒకవేళ కనుక మీరు అలాగే ఉంచినట్లయితే మీకు వ్యూస్ వచ్చి అప్లై చేసుకునేటప్పుడు మాత్రం మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ అని పడిపోతుంది. కాబట్టి మీరు అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియోని కూడా చెక్ చేసుకోండి. రిస్ట్రిక్షన్ దగ్గర నన్ను ఉంటేనే ఆ వీడియోని ఇంకా యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. దాని ద్వారా మనం అప్లై చేసుకున్నా కానీ ఓకే అంటుంది అనమాట. రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒక 2 ఆప్షన్లు అయితే ఇచ్చారు. అంటే మనం ఫేస్ చూపిస్తూ ఒక కొన్ని మినిట్స్ వీడియో పెట్టాలి, లేకపోతే అది మాదే తప్పు లేదు అనేసి అంటే రిక్వెస్ట్ వీడియో పెట్టాలి, లేకపోతే మళ్ళీ కొత్తగా ఇలా ఇన్ని వేల సబ్స్క్రైబర్లు ఇంత వాచ్ టైం హౌస్ రావాలని పెట్టారు. ఇంకా నాకు అంత ఓపిక లేక అప్పుడు నేను ఎదురుగా నిలబడి వీడియో తీయలేక దానైతే వదిలేశానండి. 9000 సబ్స్క్రైబర్లు పోయారు. ఇప్పటికీ ఉన్నారు కొంతమంది, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటూ వస్తున్నారు అనుకుంటా. మళ్ళీ స్టార్ట్ చేసేంత మళ్ళీ రీఅప్పీల్ చేసుకోమని వచ్చింది, కానీ నాకే ఇంట్రెస్ట్ లేదు. అంటే అందులో 365 daysలో 3000 వాచ్ టైమ్ హౌస్ రావాలి, లేకపోతే 90 daysలో 3 million వ్యూస్ రావాలి అని ఉంది. అంటే వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేద్దాం కొత్తగా ఫ్రెష్గా అనుకున్నా. ప్లస్ చెప్పాను కదా, మా హస్బెండ్ ఫోన్లో
మా హస్బెండ్ ఫోన్ లో ఓపెన్ చేశానండి ఆ ఛానల్ గాన్విక ఆఫీషియల్ అని. ఇంకా నా ఫోన్ లో వీడియోస్ తీసి కైన్ మాస్టర్ లో ఎడిట్ చేసి మళ్ళీ మా హస్బెండ్ వాట్సాప్ లో పంపించి దాంట్లో ఇంకా పెట్టి ఇంకా పెద్ద రిస్క్ తలకాయ నొప్పి అయిపోయింది. మా హస్బెండ్ దాంట్లో గాన్విక ఆఫీషియల్ స్టార్ట్ చేయక ముందు నేను నా ఫోన్ లో సోనియా వ్లాగ్స్ అని ఒక ఛానల్ అయితే ఓపెన్ చేసి అంటే ఫేస్ కనిపించకుండా వాయిస్ ఒకటి ఇస్తూ కొన్ని వీడియోస్ అయితే చేశాను. అందుకోసమనే అది గ్రో అవ్వలేదని మళ్ళీ మా ఆయన దాంట్లో చేశానా, మానిటైజేషన్ దాకా వెళ్ళి రీయూజ్డ్ కంటెంట్ అని పడిపోయింది. దాన్ని కూడా ఇంకా ఆపేసి ఈ సోనియా వ్లాగ్స్ అనే నా ఛానల్ని కంటిన్యూ చేసుకుందాము, ఎంత దూరం వెళ్తుందో వెళ్ళని, ఎప్పుడు మానిటైజేషన్ అయితే అవ్వనీలే అనేసి దీంట్లోనే కంటిన్యూ చేస్తున్నాను. కానీ పేరైతే మార్చాను, చాలా నేమ్సే మార్చాను, ఏది సెట్ అవ్వలేదు అనమాట. ఫైనల్ గా మా చిన్న పాప పుట్టిన తర్వాత తనకి పేరు పెట్టి కృషిత వ్లాగ్స్ అని పెట్టేశాను. ఇంకా మార్చే థాట్స్ ఏం లేవు, ఫ్యూచర్ లో వస్తే మార్చుకుంటానులేండి. వీడియో సడన్ గా మళ్ళీ నేను చేంజ్ అంటే డ్రెస్ అవన్నీ చేంజ్ అయిపోయిందని అనుకోకండి. ఎందుకంటే ఆ వీడియో ఫుల్ గా తీసానా, మొత్తము వాయిస్ ఓవర్ అన్ని ఇచ్చాను, కానీ ఆ క్లిప్ డిలీట్ అయిపోయింది అనమాట. మళ్ళీ అందుకని ఆ సగం అక్కడ వేరేలాగా ఇక్కడ ఉంది, కానీ మ్యాటర్ అంతా ఒకటే అనమాట. నాకెంత అసలు ఎంత కష్టపడి బాధేసింది. ఏం చేద్దాం, వేరొకరు వీడియోలు ఒకటో రెండో పెట్టడం వల్ల నాకు అలా అయిపోయింది అనమాట. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వేరొక వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్తా.